మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 4 మార్గశిర పౌర్ణమి. మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా రాత్రికి ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీకు మంచి జరుగుతుంది. నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది. మానవుని తలరాతను మార్చగలిగే శక్తి నిమ్మకాయకు ఉంది. నిమ్మ చెట్టు దేవతా వృక్షం. నిమ్మకాయకు దైవశక్తి, ప్రకృతి శక్తి పుష్కలంగా ఉంటాయి. ఈ పరిహారానికి పసుపు రంగులో ఉన్న ఒక పెద్ద ఫ్రెష్ నిమ్మకాయ అవసరం. ఎలాంటి ఘాట్లు లేదా మచ్చలు ఉండకూడదు. అటువంటి నిగనిగలాడే నిమ్మకాయలు 2 కావాలి. అంటే ఈ పరిహారానికి మొత్తం 2 నిమ్మకాయలు అవసరం. వాటిని బయట కొనుక్కోవచ్చు. 2 నిమ్మకాయలు కలిపి సుమారు 10 రూపాయలు అవుతాయి. లేదా ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంటే చెట్టు నుండి 2 నిమ్మకాయలు కోసి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున చేసే నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మన చేతితో మనం చేసుకునే ఈ పరిహారం వల్ల ఇంటిపరంగా ఉన్న నరదృష్టి, నలుగురి ఏడుపులు, సంపాదన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ నిమ్మకాయ పరిహారాన్ని రాత్రి సమయంలో చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు చేసుకోవచ్చు. నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయటం వలన పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకు ఉన్న అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు సంతోషంగా ఉండడానికి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి, వివాహం కాని వారికి వివాహం జరగడానికి, సంతానం లేని వారికి సంతానం కలగడానికి, ఆరోగ్యము ఆయుష్ పెరగడానికి, ఇలా అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే మీ అదృష్టం మారి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మనల్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో తరచూ గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య కలహాలు, అత్తాకోడళ్ళ పోరు, ఆడబిడ్డల పోరు, ఇలాంటి సమస్యలు మన మనసును ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒక్కోసారి భగవంతుణ్ణి కూడా నిందిస్తూ ఉంటాం. భగవంతుడా, మేం ఏం పాపం చేశాం, ఎందుకు మమ్మల్ని ఇంతగా ఏడిపిస్తూ ఉన్నావు అని మనసుకు అనిపిస్తుంది. ఎవరికన్నా చెప్పుకుంటే వాళ్ళు నవ్వుకుంటారేమో, చులకన చేస్తారేమో, అన్ని బాధలు మనలోనే దాచుకొని సతమతమవుతూ ఉంటాం. అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా సరే ఈ నిమ్మకాయ పరిహారంతో చిటికెలో మాయమైపోతాయి. ఎందుకంటే నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది. మానవుడి తలరాతను మార్చగలిగిన శక్తి నిమ్మకాయకు ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేకపోయినా నిమ్మకాయతో చేసే పరిహారం తలరాతను మార్చగలదు. నిమ్మకాయతో చేసే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. పౌర్ణమి పరిహారాలకు ప్రసిద్ధి. పెద్ద పెద్ద మహానుభావులు కూడా పౌర్ణమి కోసం ఎదురు చూస్తారు. అందులోనూ ఈ పౌర్ణమి కొన్ని అద్భుత యోగాలతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా శక్తివంతమైన విషయం. కాబట్టి తప్పకుండా ఈ రోజున నిమ్మకాయ పరిహారం చేయండి. కొంతమందిని దరిద్రం పట్టి పీడిస్తుంది. ఏలినాటి శని పట్టిందేమో అనిపిస్తుంది. చేసే పనుల్లో లాభాలు రాకపోవటము, చదువుకున్న ఉద్యోగాలు రాకపోవటము, కుటుంబంలో గొడవలు, పిల్లలకు అనారోగ్య సమస్యలు వంటివి ఉంటాయి. ముఖ్యంగా నరదృష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత సంపద ఉన్నా నరదృష్టి ముందు ఏమీ చేయలేం. ఎందుకంటే జనాల ఏడుపులు చాలా భయంకరమైనవి. పాత బట్టలు కట్టుకున్నా కొత్తవిగా చూడటం, పచ్చడి తిన్నా పరమాన్నంలా భావించటం, బాధల్లా ఉన్నా సంతోషంగా కనిపించటం వంటివి ఉంటాయి. ఎదుటివారు, ఇరుగు పొరుగు వారు ఎప్పుడూ దృష్టి పెడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఏం కొనుక్కుంటున్నారు, బంగారం చేయించుకుంటున్నారా, అందంగా ఉన్నారా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి నరదృష్టి వల్ల చాలా సమస్యలు వస్తాయి. నరదృష్టి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు అమ్ముకోవటము, అప్పుల పాలవ్వటము, మానసికంగా శారీరకంగా బలహీనపడటం,
తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ నిమ్మకాయ తిరిగిలేని సమాధానం ఇస్తుంది. ఎవరైతే మిమ్మల్ని నాశనం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ చెడంతా వాళ్ళకే తిప్పికొట్టేలాగా, దిష్టంతా పోయేలాగా ఈ నిమ్మకాయ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పౌర్ణమి రోజుకు సరిసమానమైన పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. దీన్ని అస్సలు వదులుకోవద్దు. దీనికి 10 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. వేలకు వేలు ఖర్చు చేయవలసిన పని లేదు. నమ్మకంతో చేయండి, అప్పుడే ఫలిస్తుంది. నమ్మకం లేకపోతే అది విషంతో సమానం. ఈరోజు అనగా ఈ పౌర్ణమి రోజు గోర్లు కొరుక్కోవటము, షేవింగ్ చేసుకోవటము, క్రాఫ్ చేయించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, తలకు నూనె రాసుకోవటం వంటి పనులు రేపు ఒక్కరోజు చేయకండి. దరిద్రం పడుతుంది. ఇక్కడ మనం నిమ్మకాయతో చేయాల్సిన 2 పరిహారాల గురించి చెప్పుకుందాం. మీరు అందులో ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. మొదటిగా 2 నిమ్మకాయలు పసుపు రంగులో ఉండేవి తీసుకోండి. తాజాగా ఉండాలి. అలా 2 నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయకు కాటుక అంటే నలుపు రంగులోనికి మారేలాగా పూర్తిగా పుయ్యండి. లేదా అక్కడక్కడ బొట్లు పెట్టండి. కాటుక లేకపోతే నల్లటి మసి ఉంటుంది కదా, ఆ మసిని కూడా పుయ్యవచ్చు. లేదా ఐబ్రో పెన్సిల్, కాజల్, కాటుక ఇలా ఏదో ఒకటి రాసి నిమ్మకాయను నల్లగా మార్చండి. తర్వాత ఇంకో నిమ్మకాయకు కుంకుమలో కాస్త రోజ్ వాటర్ లేదా నీరు కలిపి పేస్ట్ లాగా చేసి పుయ్యండి. ఎరుపు నిమ్మకాయ దిష్టిని, దోషాన్ని, చెడును లాగేస్తుంది. నలుపు నిమ్మకాయ జాతక దోషాలను, గ్రహ దోషాలను తొలగించేస్తుంది. గ్రహాలను మనకు అనుకూలంగా చేస్తుంది. ఇలా ఒక నిమ్మకాయకు కాటుక, ఇంకొక నిమ్మకాయకు కుంకుమ రాసి ఈ 2 నిమ్మకాయలను ఒక ప్లేట్లో పెట్టుకొని లేదా అరిచేతిలో పెట్టుకొని మీ ఇంట్లో ప్రతి రూమ్లో అంటే వంటగది, బెడ్రూము, హాలు, ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో ఒక్కసారి తిరగండి. అలా తిరిగేటప్పుడు చెడు అంతా వెళ్ళిపోవాలి, దోషాలన్నీ పోవాలి, ఏదైనా పీడలు ఉంటే పోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయలను ఎవరూ తొక్కని చోట కానీ లేదా డ్రైనేజీలో, పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో దూరంగా విసిరివేయండి. అప్పుడు ఆ చెడంతా కూడా వెళ్ళిపోతుంది. ఇది మొదటి పరిహారం. ఇక రెండవ పరిహారం ఏమిటి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో 2 నిమ్మకాయలను తీసుకొని ఆ 2 నిమ్మకాయలను ఒక ప్లేట్లో పెట్టండి. పెట్టే ముందు ఆ ప్లేట్లో ఒక గుప్పెడు ఉప్పును కూడా వేయండి. ఉప్పు వేసి ఆ ఉప్పు మీద 2 నిమ్మకాయలను పెట్టండి. ఉప్పు మరియు నిమ్మకాయలు ఈ 2 కూడా ఎంతో శక్తివంతమైనవి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. ఈ పౌర్ణమి రోజు వీటికి మరిన్ని శక్తులు వస్తాయి కనుక ఇలా ఉప్పు మీద 2 నిమ్మకాయలను పెట్టండి. ఆ తర్వాత 4 లవంగాలను తీసుకొని ఈ 2 నిమ్మకాయల మీద 2 లవంగాలను గుచ్చండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. తర్వాత 2 కర్పూరం బిళ్ళలను తీసుకొని 2 నిమ్మకాయల మీద లవంగాల మధ్యలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. తర్వాత అగ్గిపుల్ల సహాయంతో ఈ కర్పూరం బిళ్ళను వెలిగించండి. అవి వెలుగుతున్నంతసేపు మీరు ఆ నిమ్మకాయలకు మీ కోరికను చెప్పుకోండి. మాకు ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య పోవాలి, మాకు ధనం కలిసి రావాలి, మా జీవితం అద్భుతంగా మారిపోవాలి, మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించాలి అని సంకల్పం చెప్పుకోండి. కర్పూరం కాలినప్పుడు లవంగాలు కాలినా తప్పేమీ లేదు. కర్పూరం ఆహుతి అయిపోయాక ఆ ప్లేట్ను అలా వదిలేసి మీరు మీ పనులను చూసుకోండి. ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలోనే చేయాలి. ఇక ఆ నిమ్మకాయలను, ఉప్పును, లవంగాలను మరునాడు ఉదయం తీసి ఏదైనా ఒక పెద్ద పచ్చటి చెట్టు మొదట్లో పడేయాలి. ఇలా ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా ఈ 2 పరిహారాలు లేదా వీటిల్లో ఏదైనా ఒక పరిహారం చేసుకుంటే మీ ఇంటి పరంగా వ్యక్తిగతంగా ఉన్న చెడు మొత్తం కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ నిమ్మకాయ పరిహారం వలన మీకు ఉన్న అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి, వివాహం కాని వారికి వివాహం జరగడానికి, సంతానం లేని వారికి సంతానం కలగడానికి, ఆరోగ్యం, ఆయుష్ పెరగడానికి ఇలా అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. ఈ మార్గశిర పౌర్ణమికే కోరల పౌర్ణమి అని పేరు. ఈరోజే దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు పెళ్ళైన ఆడవాళ్ళు కుక్కకు ఇది ఒక్కటి పెడితే చాలు భర్తకు, పిల్లలకు ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని, ఇక మీరు వద్దన్న డబ్బు వస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు పెళ్ళైన ఆడవాళ్ళు కుక్కకు ఏం పెడితే ఇంట్లోని వారికి శుభం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పూర్ణిమ నాడు జరుపుకుంటూ ఉంటారు.
త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర్ల అవతారమైన దైవ స్వరూపులు దత్తాత్రేయ స్వామివారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు గనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. అతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అంశలతో కూడిన అవతారమూర్తి. ఉపవాసము, జపం, ధ్యానం, పారాయణము, ప్రార్థనలు, భజనలు, వేడుకలు జరుపుకునేదే ఈరోజు. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. ఈరోజు దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముఖ గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీదత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం కూడా ఆనవాయితీనే. సాయం వేళల్లో భజనలు చేస్తారు. దత్తాత్రేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. అందువల్ల అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయము ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పట్నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమయ్యింది. ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరకబాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామివారు జన్మించారు. ఈరోజు గురువును పూజిస్తే చాలా మంచిది. లేదంటే దగ్గరలో దత్తాత్రేయ స్వామివారి సన్నిధానం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి అంటారు. ఈ పున్నమి రోజు ప్రాతకాలంలో ఒక పని చేస్తారు. అదేమిటంటే కుక్కలకు రొట్టెలు, చపాతీలు పెట్టేవారు కూడా అది కొరికి పెడుతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మార్గశిర మాసాలు యమ ద్రష్టలు ఈ సమయంలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ సమయంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. మనం గమనిస్తే ఈ కాలంలోనే చాలామంది చనిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో యముడికి కోరలు వస్తాయి. ఇలాంటి అపమృత్యు దోషాలను తొలగించుకోవడానికి కుక్కలకు ఆహారం పెట్టాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏమిటంటే సంవత్సరంలో ఒక్కసారైనా సరే రోడ్ల మీద తిరిగే కుక్కలకు ఆహారం పెట్టాలి. కుక్కలకు ఒక్కసారి ఆహారం పెట్టినా అవి ఆ మనిషిని మర్చిపోవు. ఒక్కసారి కుక్కకు ఆహారం వేశారంటే మళ్ళీ ఆ కుక్క మిమ్మల్ని చూసినప్పుడు తోక ఊపుతుంది, మిమ్మల్ని గుర్తుపడుతుంది. అందులోనూ కొరికిన ఆహారాన్ని కుక్కకు ఆహారంగా పెడితే అది ఆ మనిషిని అస్సలు మర్చిపోదు. ఆ కుక్క ఇక ఆ మనిషిని కరువదు, ప్రమాదాలు తగ్గిపోతాయి. అందుకని మార్గశిర పౌర్ణమి రోజు కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో చపాతీలు, రొట్టెలు పెడతారు. మరికొన్ని ప్రాంతాల వారు కుడుములు పెడతారు. ప్రత్యేకించి ఈ కోరల పౌర్ణమి రోజు పెళ్ళైన ఆడవాళ్ళు కుక్కలకు చపాతీలను లేదా రొట్టెలను లేదా కుడుములను పెడితే భర్తకు ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, భర్తకంతా మంచే జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇవి పెట్టడం కుదరని వారు ఈరోజు కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ పెరుగన్నాన్ని పెట్టినా కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషాలు పోతాయి.
అపమృత్యు దోషాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అసలేదీ లేనివారు మీకు అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని పెట్టినా చాలా మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఇంట్లో అందరూ కూడా కుక్కలకు ఆహారం పెట్టకపోయినా ఇంటి ఇల్లాలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కుదిరితే పిల్లలు, భర్త అందరూ కలిసి కుక్కలకు ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. ఇంట్లో పెంచుకునే కుక్కలకు కాదు, రోడ్ల మీద తిరిగే కుక్కలకు మాత్రమే పెట్టాలి. ఇలా కుక్కలకు ఆహారం పెట్టడం వలన మీకు అపమృత్యు దోషాలు ఉండవు, ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు కుక్కలకు ఆహారం పెట్టడం అస్సలు మరువవద్దు. మరి తెలుసుకున్నారు కదా, పెళ్ళైన స్త్రీలందరూ కూడా ఈ మార్గశిర పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులను చేయండి. ఎలాంటి దోషాలు లేకుండా కుటుంబంతో సంతోషంగా జీవించండి. కుక్క అనగానే గుర్తుకు వచ్చేది విశ్వాసం. విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్కలు అంటే అందరికీ ఇష్టమే. అటువంటి కుక్కల పట్ల చాలామంది మూఢ విశ్వాసాలను కలిగి ఉంటారు. కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయని, వాడికి చెడు జరిగే సూచనలు ముందే తెలుస్తాయని, ఎవరైనా చనిపోయే ముందు వాటికి ముందే తెలిసిపోతుందని ఇలాంటి నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నమ్మకాలన్నీ గ్రీకుల కాలం నుండి కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. అసలు కుక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చా, పెంచుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో కుక్క లేని ఇల్లు లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్క ఉండటం సాధారణమైపోయింది. ఉన్నవారు లేనివారు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్క మాత్రం తప్పకుండా ఉంటుంది. మరి కుక్కలను పెంచుకుంటే అదృష్టమా దురదృష్టమా అనే విషయానికి వస్తే, పూర్వకాలం నుండి మన పెద్దలు పూర్వీకులు కూడా కుక్కలను, పిల్లులను, ఆవులను ఇలా మూగ జీవాలను పెంచుకునేవారు. కుక్కలను ఇంట్లో పెంచుకోవటం వలన ఇంట్లోకి ఎలుకలు, పిల్లులు రావు. మన ఇంటికి ఎవరు వచ్చినా తెలిసిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో తోడుగా వస్తుంది కుక్క. ఇంటి పరిసర ప్రాంతాల్లో పాములు, పందుల్లాంటివి వచ్చినా సరే కుక్క ఉంటే తరిమివేస్తుంది. కుక్క ఇంట్లో ఉంటే విషపూరితమైన పాములు ఇంట్లోకి రావు. వచ్చిన కుక్కే చంపేస్తుంది, లేదా బయటకు తరిమివేస్తుంది, లేదా అరుస్తుంది, వాటితో పోరాడుతుంది. కుక్క, పిల్లి వీటిని ఇంట్లో పెంచుకోవటం అదృష్టమే. అందుకే పూర్వీకుల నుంచి ఇవి పెంపుడు జీవులుగా వస్తూ ఉన్నాయి. కుక్క ఇంట్లో ఉంటే మనకు భద్రత ఉంటుంది. బయట కుక్క ఉంటే ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము. మన ఇంటికి కాపలాగా ఉంటుంది, భద్రతగా ఉంటుంది. కుక్క ఇంట్లో తిరగటం వలన, అరవడం వలన ఇంటి పరిసర ప్రాంతాల్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుంది. నెగిటివ్ ఎనర్జీ రాదు కూడా. నెగిటివ్ ఎనర్జీ కుక్క గ్రహిస్తుంది. మనపై, మన ఇంటిపై ఏదైనా చెడు ప్రభావం పడితే కుక్కలు ఆ ప్రభావాన్ని లాగేసుకుంటాయి. దాని వలన కుక్కలు అనారోగ్యాన్ని పొందటం లేదా చనిపోవటం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. యజమానికి అనారోగ్యం చేసినప్పుడు కూడా కుక్కలు ఆ అనారోగ్యాన్ని లాగేసుకొని తాము అనారోగ్యానికి గురి అవుతాయి. మన ఇంట్లో చెడు ప్రభావం ఎక్కువైనప్పుడు పెరట్లో తులసి మొక్క కుక్కలపై వాటి ప్రభావం పడుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాటి ప్రాణాలను ధారపోసి కుక్కలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి కుక్కలు, పిల్లులను శుభ సూచికాలుగా, శుభ శకునాలుగా చెప్పుకోవచ్చు. అలాగే గోవులను పెంచుకోవటం కూడా చాలా మంచిది. కుక్క అనగా కాలభైరవుడు కాబట్టి కుక్కలను ఇంట్లో పెంచుకోవటం అన్ని విధాలుగా కూడా మంచిదే. కాకపోతే వెంట్రుకలను తినే ఆహారంలో పడకుండా చూసుకోవాలి. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే కుక్కను పెంచుకునేవారు ఆ కుక్కను ఇంట్లో మంచాల మీదకు కుక్కలను రానివ్వకూడదు. కొంతమంది కుక్కలను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఉంటారు. ఆ కుక్క ఒళ్ళో కూర్చొని మూతి నాకుతూ ఉంటుంది. ఇలా మాత్రం చెయ్యనివ్వకూడదు. కుక్కలను ఇంటి లోపలికి రానివ్వకుండా చూసుకోవాలి. అలాగే కుక్క వెంట్రుకలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. కుక్క యజమాని కాలు నాకినా తప్పు లేదు, కానీ ఇక ఒంటి మీద ఎక్కడా నాకకూడదు, మూతి మీద అస్సలు నాకకూడదు. ఈ జాగ్రత్తలు పాటించే లెక్కైతేనే కుక్కను పెంచుకోవాలి. అలాగే కుక్కను పెంచుకునేవారు ఆ కుక్కను కొట్టకూడదు, హింసించకూడదు. దాని వలన మహాపాపం చుట్టుకుంటుంది. మరి విన్నారుగా, కుక్కను ఇంట్లో పెంచుకోవటం అన్ని విధాలుగా కూడా మంచిదే అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కుక్కలను పెంచుకుని మంచి ఫలితాలను పొందండి.
మూగ జీవాలను ఎప్పుడూ కూడా హింసించవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.